అంటే ఏంటి, మనం పని చేసే ప్లేస్లో జరిగితేనే మనము ఈ యాక్ట్ను ఉపయోగించుకోగలుగుతామా అనేది ఇంకొక విషయం. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఆఫీస్లో పనిచేస్తున్నారు, మీరు ఒక మీటింగ్కి వెళ్లాల్సి వచ్చింది మీ కొలీగ్తో పాటు. ఈరోజు అది ఒక నోవెటెల్ హోటల్లో మీటింగ్ కండక్ట్ చేస్తున్నారనుకోండి. మీరు మీ కొలీగ్ ఇద్దరు కలిసి ఆ మీటింగ్ అటెండ్ చేయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు, వెళ్తూ ఉన్నప్పుడు మీరు ఆఫీస్ ఇచ్చిన కార్లో వెళ్ళారు, రైట్? ఆఫీస్ ఇచ్చిన కార్లో మీరు వెళ్తూ ఉన్నప్పుడు లెటసే ఆ కార్లో మిమ్మల్ని అవమానించటం కానీ ఏదైనా రకమైన వివక్షకు మిమ్మల్ని గురి చేస్తే కారు కూడా పని ప్రదేశం కింద లెక్కకు వస్తుంది. అంటే ఆఫీస్లోనే ఎక్కడైతే మీరు కూర్చొని పనిచేస్తారో అక్కడే మీరు మిమ్మల్ని ఏదో ఒకటి అనాల్సిన అవసరం లేదు. కారులో వెళ్తున్నప్పుడు ఆ కారు కూడా ఒక పని ప్రదేశమే. కారులో వెళ్ళారు, నోవెటెల్ హోటల్కి వెళ్ళారు, అక్కడ మీరు మీటింగ్లో అటెండ్ అవుతున్నారు, మీటింగ్కి అటెండ్ అవటానికి వెళ్ళారు. హోటల్కి వెళ్ళారు కాబట్టి అది మా ఆఫీస్ కాదు కాబట్టి అక్కడేమన్నా జరిగితే మేము చెప్పుకోలేమా అనటానికి లేదు. మీరు ఎప్పుడైతే అక్కడ నోవెటెల్ హోటల్కి వెళ్ళారో ఆ హోటల్ కూడా ఎక్స్టెన్షన్ ఆఫ్ వర్క్ ప్లేస్ అంటాము. వర్క్ ప్లేస్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అక్కడ. అంటే మీరు ఆ పనికి సంబంధించి పని చేయటానికి ఏ మార్గంలో వెళ్ళినా, లైక్ ఫ్లైట్లో వెళ్ళారనుకోండి, ఫ్లైట్ ఈజ్ ఏ వర్క్ ప్లేస్, కార్ ఈజ్ ఎన్ ఎక్స్టెండెడ్ వర్క్ ప్లేస్. ఎక్కడికి వెళ్తున్నారో అక్కడికి, మీరు టూర్కి వెళ్ళారు, ఇక్కడి నుంచి చెన్నైకి వెళ్ళారు, చెన్నైలో ఒక హోటల్లో ఉన్నారు, ఎవరెవరు వాళ్ళ రూములలో ఉన్నా సరే బయట ఉన్నప్పుడు కానీ కలిసి ఉన్నప్పుడు కానీ అక్కడేమన్నా అన్నారనుకోండి, మీరు వాపస్ వచ్చిన తర్వాత ఇక్కడ ఆఫీస్లో దాని గురించి చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆఫీస్ అంటే లేదంటే వర్క్ ప్లేస్ అంటే అర్థము ఎక్కడైతే కూర్చొని పని చేస్తున్నామో అదే అని కాదు. ఆ పనికి సంబంధించి మీరు ఒక మీటింగ్కి వెళ్ళినా, ఒక ఏదన్నా వాహనంలో వెళ్ళినా ఆ వాహనము కూడా పని ప్రదేశం కిందకే వస్తుంది. మీరు వెళ్ళిన వేరే ప్రదేశం కూడా ఈ పనికి సంబంధించి అక్కడికి వెళ్ళారు కాబట్టి అది కూడా పని ప్రదేశమే.